ఏ జిల్లాకు ఆ జిల్లాలో ఉన్నటువంటి వేకెన్సీస్లో ఆ జిల్లాలోనే వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో సర్ప్లస్ టీచర్స్ని సర్దుబాటు చేశారు. ఇక 25 జీవో ప్రకారం సర్ప్లస్ టీచర్స్ సర్దుబాటు ఆల్రెడీ వర్క్ అడ్జస్ట్మెంట్లో అయిపోయిన తర్వాత ఇక బయట జిల్లాల నుంచి వచ్చే అవకాశమే లేదు. అందుకని బయట జిల్లాల నుంచి లోపలికి తీసుకురావడానికి అంటే ఇవాళ ఈ 190 జీవోలో ఉన్న రెస్ట్రిక్షన్స్, ఆ తర్వాత మళ్ళీ విద్యాశాఖ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఉపాధ్యాయుల్లో దాదాపు 90% టీచర్స్కి దీనివల్ల ఈ 190 జీవో ప్రయోజనం అందేటువంటి అవకాశం లేదు, డెప్యుటేషన్స్ వచ్చేటువంటి పరిస్థితి లేదు ఈరోజు. అందుకని ఇవాళ 190 జీవోని సవరించి 190 జీవోతో పాటు డిస్లోకేటెడ్ నాన్ డిస్లోకేటెడ్ అని కాకుండా స్థానికతను కోల్పోయినటువంటి అందరికీ కూడా అవకాశం కల్పించాలనేటువంటిది ఒక డిమాండ్. రెండోది వాళ్ళు ఏదైతే 25 జీవో ప్రకారమే ఉన్న ఖాళీల్లో సర్దుబాటు చేయాలనేటువంటిది ఏదైతే ఉందో ఇది కూడా అన్యాయం. అందుకని 25 జీవోని సవరించాలనే మేము అడుగుతూ ఉన్నాం. అట్లాంటిది 25 జీవోని ప్రకారమే ఈ అడ్జస్ట్మెంట్ చేయాలి టీచర్స్ని తాత్కాలికంగా ఈ 317 బాధితులకి డెప్యుటేషన్స్ ఇవ్వాలని అంటే ఇవాళ 90% టీచర్స్కి అవకాశం రాదు. అందుకని దాన్ని కూడా ఆ కండిషన్ కూడా ఎత్తేయాలని చెప్పి ఏ జిల్లాలో అయినా సరే జిల్లాలో ఉన్న ఖాళీల మేరకు, ఖాళీలే కాదు అవసరమైతే ఎక్కడైనా ఉన్నటువంటి స్కూల్స్లో కొన్ని చోట్ల శాంక్షన్ పోస్ట్ లేవు కానీ నీడ్ ఉంది, అట్లాంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకొని డెప్యుటేషన్స్ ఇవ్వాలని. డెప్యుటేషన్ శాస్త్ర పరిష్కారం కాదు, శాస్త్ర పరిష్కారంగా అందరికీ బదిలీలే చేయాలని చెప్పేసి మేము కోరుతాం.